బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో అడుగుపెట్టారు. నాందేడ్లో సిక్కుల మత గురువు తేజ్ బహదూర్ సింగ్ సంబంధించినటువంటి దివాళీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అసలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి ఈ ఆహ్వానం ఎందుకు లభించింది, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నేత రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్తే. కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ పగడీ కట్టుకుని సిక్కు గెటప్లో ఆయన గడ్డం అది కూడా నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎవరు ఊహించలేదు సడన్గా ఆయన మహారాష్ట్ర వెళ్ళడము, నాందేడ్లో ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం. ఏంటి దీన్ని వెనుకున్నటువంటి, పైగా మహారాష్ట్ర సీఎంతో కలిసి ఆయన పార్టిసిపేట్ చేయడం రాజకీయ ప్రాధాన్యం ఉన్న అంశమా లేదా కేవలం ధార్మిక కార్యక్రమంగానే చూడాలా? సార్ కేశవ్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి మనంతా రాష్ట్రంలో ప్రజలందరూ ఎందుకు వెళ్ళారు, అసలు ఏంటి, గురు తేజ్ బహదూర్ యొక్క బలిదానం ఎందుకు, ఏంటి అసలు ఏం జరిగింది అన్నది ఒక చర్చ స్టార్ట్ అయింది. దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. చరిత్ర పుటల్లో కనుమరుగైపోతున్నటువంటి బలిదానాలు, ఏదైతే మన భారతీయులు చేసిన వీర పోరాటాలు ఎన్ని దేశ ప్రజలకి తెలవట్లేదండి. ఎందుకంటే ఈ ఒక పొరలాగా మన కళ్ళ ముందు కమ్మేసి ఇవన్నీ మర్చిపోయే విధంగా ఏదో మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలని మర్చిపోయి మనం ఏంటో, మన అస్తిత్వం ఏంటి, మన పూర్వీకులు చేసే త్యాగాలు ఏంటి, భవిష్యత్తులో ఏ రకంగా, ఎందుకంటే గతాన్ని మనం మర్చిపోతే మనకు భవిష్యత్తు ఉండదండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క అక్కడికి వెళ్ళటం ద్వారా దేశ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే 350 సంవత్సరాల క్రితం గురు తేజ్ బహదూర్ యొక్క వీర మరణం, బలిదానం చేశారు. ఎందుకు బలిదానం చేశారు అన్నది దేనికోసం చేశారు? ఏదైతే సిక్కు పరంపరలో గురునానక్ గారు మొదటి గురువు, 10 మంది సిక్కు గురువులు ఉన్నారు. దానిలో ఒక గురువు గురు తేజ్ బహదూర్ గారు. వారు సిక్కు మతం ఏదైతే శాంతియుతంగా చక్కగా విస్తరించుకుంటుంటే ఆ సమయంలో దుష్ట ఔరంగజేబు చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన హిందువుల్ని ముస్లింలుగా మారిపోవాలని చెప్పేసి అనేకమైనటువంటి దాడులు, చిత్రహింసలు, పన్నులు, సుంకాలు విధించి ఇబ్బంది పెడుతున్న రోజులై ముస్లింలుగా మారాలి అన్న ఒక నిబంధన, ప్రధానమైన నిబంధనతో తనకు తానుగా గాజీ అని చెప్పుకున్నటువంటి ఒక దుష్ట చక్రవర్తి ఔరంగజేబు. గాజీ అంటే కేవలం ఇస్లామే దేవుడు, మిగతా దేవుళ్ళు కాదు, వాళ్ళందరూ సైతాన్లు అన్న వ్యక్తులు గాజీ అంటారు. ఔరంగజేబు తను గాజీగా ప్రకటించుకున్నాడు. దానిలో భాగంగానే గురు తేజ్ బహదూర్ ని సిక్కు గురువుగా, అప్పుడున్న సిక్కు గురువుని పిలిచి దాని కోటకి రమ్మని, మీరు మతం మారిపోవాలి, ముస్లింలోకి రావాలి అంటారు. నేను మారను అంటారు గురు తేజ్ బహదూర్. మారనన్న కారణంగా చాందినీ చౌక్ లో ఆయన శిరస్సు నరికేస్తారు. చిరునవ్వుతో గురు తేజ్ బహదూర్ గారు ఆత్మ బలిదానం చేశారు. ఆ తర్వాత వాళ్ళు వస్తాయి గురు గోవింద్ సింగ్, వారు కూడా పోరాటం చేస్తారు. వాళ్ళ గురు గోవింద్ సింగ్ ఇద్దరు పిల్లలు 6 ఏళ్ళు 9 ఏళ్ళు, ఇది బాబా ఫతేహ్ సింగ్, బాబా జోరావర్ సింగ్. 6 ఏళ్ళు 9 ఏళ్ళు పిల్లలు కూడా సజీవంగా గోడలో సమాధి చేస్తారు. కారణం ఏంటి తెలుసా? మీ పిల్లలకు మీరు మతం మారిపోయింది, ముస్లిం మారిపోయింది అంటే వాళ్ళు మారరు. మేము సరిపోతాం కానీ మేము తేజ్ బహదూర్ మన వల్ల మేము మారంటే సజీవంగా గోడ సమాధి చేస్తే నవ్వుతూ ప్రాణాలు అర్పిస్తారు. ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం ద్వారా దేశ ప్రజలకి మన యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఏ రకంగా మన పూర్వీకులు మారితే ఏమైంది, మారిపోతే ప్రాణాలతో నిలబడేవాళ్ళు కదా. ప్రాణం కన్నా మతం ముఖ్యం కాదు కదా. కాకపోతే ధర్మం, మన యొక్క సంస్కృతి, మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటా ఏ రకంగా మన పూర్వీకులు త్యాగం చేశారో ఆ స్ఫూర్తిని మనం రగిలించుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ చూడండి, మన దేశాల చుట్టూ, మన భారతదేశం నుంచి విడిపోయినటువంటి దేశాలు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అంతకుముందు బర్మా కావచ్చు, లేకపోతే అంతకుముందు కలిసినటువంటి మలేషియా, ఇండోనేషియా ఏమైపోయింది? ఈ రోజు ఇండోనేషియాలో మనం చూసాం, మనం మహాభారతం సంబంధించి జరుపుకున్నాం. మన ఇండోనేషియాలో మరి గరుడ ఫ్లైట్ లోనే, గరుడ ఎక్కడి నుంచి వచ్చింది దానికి? గరుడ ఫ్లైట్ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇండోనేషియాలోనే రామాయణాన్ని మేము మతం మారిపోయి ఉండొచ్చు కానీ మా పూర్వీకులు మాత్రం హిందువులు అని చెప్పి ఈ రోజు చెప్పు. మన చుట్టూరా ఉన్న హిందూ ధర్మం సంబంధించిన పాకిస్తాన్ లో దేశం విడిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారు? 20% ఉన్నారు. ఈ రోజు 1%, 2% పడిపోయాం. బంగ్లాదేశ్ లో చూస్తున్నాం, మన కళ్ళ ముందు ఏ రకంగా చంపుతున్నారో చేస్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే మనం భారతీయులుగా, హిందువులుగా మనం తెలుసుకోవాలి. మనం హిందువులుగా మన ధర్మం మనం పరిరక్షించుకోవాలి. కానీ వేరే సాధారణంగా సిక్కు మతం, సిక్కులకి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చ వచ్చినప్పుడు పంజాబ్ గురించో లేదా అమృత్సర్ గురించో మాట్లాడతాం. నాందేడ్ దర్గాకి వెళ్ళడం ఏంటి, అక్కడ మళ్ళీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రావడం ఏంటి, రాజకీయంగా కూడా ఇందులో ఏదో ప్రాధాన్యం ఉంది. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ గెలిచారు మహారాష్ట్రలో మరి బీజేపీ అఖండ మెజారిటీ. అంత ముందర అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ భేటీకి కూడా అటువంటి రాజకీయ ప్రాధాన్యం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు మా ఎన్డీఏ కుటుంబంలో జనసేన ఒక భాగం. అందుకే తప్పనిసరిగా జనసేన, పవన్ కళ్యాణ్ గారు భారత రాజకీయాల్లో అనేక రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో చురుగ్గా పాల్గొన్నారు కూడా.
మహారాష్ట్రలో గెలుపు, అసెంబ్లీ ఎన్నికల గెలుపులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అత్యంత కీలకంగా ఉన్నది. సో ఆ పరంపరలో భాగంగానే అక్కడ వ్యక్తులు కూడా, అక్కడ మనుషులు కూడా వీరిని ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా, దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే రేపు తమిళనాడు ఎన్నికల్లో కూడా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. తప్పనిసరిగా సనాతన ధర్మ పరిరక్షణ చేసే విధంగా దేశ రాజకీయాలలో ఒక హేమంత్ బిశ్వ శర్మ గారు, ఒక యోగి ఆదిత్యనాథ్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఈ ఒక జనరేషన్ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి జనరేషన్ లో దేశభక్తి భావాలు, పరిరక్షణ భావాలు అత్యధికంగా పెంపొందిస్తూ వాళ్ళని యువతని ఆలోచనాత్మకంగా ముందుకు తీసుకునే వ్యక్తుల్లో పరంపరలో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళండి. అందుకనే వారికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని పరిమితం లేదు. తప్పనిసరిగా వారి యొక్క పాత్ర దేశ రాజకీయాల్లో మరి రానున్న రోజుల్లో మరింత. అంటే ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ రెడీ అవుతుంది అంటారు. తమిళనాడు ఎలక్షన్స్ రెడీ అవుతుంది, రేపు త్వరలో బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్డీఏ తరఫున స్టార్ క్యాంపెయినరా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ది స్టార్ క్యాంపెయిన్ అండి, కంపల్సరీగా. ఇక్కడ కీలకమైన భాగస్వామి. సో భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ఆ రకంగా అందరూ కలిసికట్టుగా ముందుకు, ఎన్డీఏ కూటమిలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరి ఎన్నికల్లో ఉన్నా సరే అందరూ కలిసి పాల్గొంటారు. మొన్న చూడండి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా అటు తమిళనాడు నుంచి, ఇటు కిషన్ రెడ్డి గారి నుంచి, లక్ష్మణ్ గారి నుంచి అందరూ వెళ్ళారు. మా పివిఎన్ మాధవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు గారు, అధ్యక్షులు వారు అందరూ వెళ్ళి పాల్గొన్నారు. ఆ రకంగా మున్సిపల్ ఎన్నికలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, వీళ్ళెవరు, అమిత్ షా గారు ఎవరు వెళ్ళలేదు. అది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వీళ్ళందరూ కీలకంగా ఉంటారు. వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామి. రానున్న రోజుల్లో ఒక ప్రముఖ పాత్ర పోషించే విధంగా ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇదంతా కూడా బీజేపీ అధిష్టానం, బీజేపీ పెద్దల అనుసరణలోనే జరుగుతుంది, వాళ్ళ ఆశీర్వచనాలతోనే జరుగుతుంది అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర పదే వెళ్ళడం కూడా ఆశీర్వచనం అంటే కదండి, భావ సారూప్యత. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ ఏదే ఐడియాలజీ ఉందో ఆ భావ సారూప్యత చాలా బలంగా ఉంది. సో అందుకని అదే ఇప్పుడు ఈ రోజు భారతదేశానికి కావాల్సినటువంటి అంశం. హిందువు అన్నవాడు ఎవరికి వ్యతిరేకి కాదు. హిందువు అని ఉంటే అది ఆ దేశ సుస్థిరతకి, సమగ్రతకి, అభివృద్ధి చెందుతుంది. కానీ హిందువులు ఎవరిని ద్వేషించరు. అయితే సమస్య ఏమవుతుందంటే, వేరే కొన్ని మతాలు యొక్క డామినెన్స్ పెరిగిపోయి హిందువులు ఏ రకంగా ఓచుకోతకు వస్తున్నారో మన పక్క దేశాల్లో చూస్తున్నాం. ఆ పరిస్థితి రాకూడదు. హిందువుల్లో ఐక్యత ఉండాలి, చైతన్యం కలిగించాలి. ఆ చైతన్యం కలిగించే, ఐక్యత కలిగించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కీలక పాత్ర. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర పర్యటనకు సంబంధించినటువంటి విశ్లేషణ. అలానే రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ పక్షాన స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు. రేపు తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, బెంగాల్ ఎలక్షన్స్ కావచ్చు అని విశ్లేషిస్తున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.